సినిమాలు ఫిగర్ నేను చెప్పుకోను కానీ చాలామంది డైరెక్టర్లను చూసా. ఆల్మోస్ట్ ఇంకో 2 ఇయర్స్ పోతే ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. 1978లో ఎంటర్ అయ్యాను. 78లో ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీకి. అదే వీడిని చూస్తుంటే, రోహన్ని చూస్తుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తుంటుంది. డ్రామా జూనియర్స్ ఆల్మోస్ట్ ఒక 6 7 నీకు 6 ఇయర్స్ ఉంటాయా? 5 1 ఇయర్ ఎక్స్ట్రా చెప్పాను, సారీ, ఏమనుకోకు. 5 ఇయర్స్. వీడికి సెకండ్ ప్రైజ్ వచ్చింది రాత్రి 1 గంటకి. నాకొద్దు, నాకు అదే కావాలి ఫస్ట్ ప్రైజ్ అనుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళమ్మ ఎవరే 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 అని. వాళ్ళ అమ్మ, మీ అమ్మగారు వచ్చారా? ఏమో ఎక్కడున్నారు? మీకు గుర్తుందా? అరే రే అలా తీసుకోకూడదురా అని చెప్తే ఈడు రాత్రి 1 గంటకి నేను కప్పు నన్ను తీసుకొని స్టూడియో వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన లాక్కొచ్చి అది కాదని చెప్పి ఆడికి ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి మళ్ళీ ఒక చాక్లెట్ బాక్స్ ఇచ్చి సెకండ్ ప్రైజ్ ఇచ్చాను. కానీ అప్పుడే అనుకున్నా ఆడు నిజంగా చాలా పెద్ద యాక్టర్ అవుతాడని ఎందుకో నాకు అనిపించింది. మరి ఈ రోజున 90s సినిమా, ఎస్, అందులోనే ఫాదరు చనిపోయాడు అనుకొని సంప్రదాయని సూతిని సుతపు అని వస్తుంటే భలే ఉంది అనుకున్నా. కట్ చేస్తే అదే టైటిల్ తోటి ఈ రోజున శివాజీ నిర్మాతగా ఈటీవీ విన్నోళ్ళు ఆశీర్వాదంతో ఆ సినిమా తీస్తాడని నేను అనుకోలేదు. అండ్ లయ, సో స్వయంవరం, సో ఫస్ట్ తనతో మేము జర్నీ చేసాం. అండ్ ఈ రోజున మళ్ళీ తనకి చక్కగా పెళ్ళయి అమెరికా వెళ్ళి 2 పిల్లలు. మీ అమ్మాయి కూడా త్వరలోనే హీరోయిన్గా చూస్తాయేమో అనుకుంటున్నాం. అండ్ నువ్వే హీరోయిన్గా ఉన్నావు, మీ అమ్మాయి కూడా హీరోయిన్. అదేంటో. కానీ మీకు ఏం తింటారు మీరు? ఏమన్నా తినేది ఏమైనా ఉందా అంటే నన్ను కూడా చాలామంది అడుగుతారు మీరు ఏం తింటారండి అని. నేను చెప్తాను నేనేం తింటాను. అండ్ శివాజీ, ఆల్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే రూమ్లోకి ఎంటర్ అయ్యి నా క్యారెక్టర్ చెప్పాడు ఆయన. సార్ ఇది సార్ ఇలా అనుకుంటున్నాను, ఓకే డన్ అని చెప్పి షూటింగ్కి వెళ్ళాం. ఎంత క్లారిటీగా ఉన్నాడంటే నిజంగానే డెఫినెట్గా ఇది హిట్ అయ్యింది అంటే ఫస్ట్ ఐ అప్రిషియేట్ డైరెక్టర్, దెన్ ఐ అప్రిషియేట్ తన్ని నమ్ముకున్న శివాజీని. ఎందుకంటే శివాజీ అనుకుంటే 90s తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ తోటి జర్నీ చేయొచ్చు. కాకపోతే ఒక కొత్త డైరెక్టర్ తోటి జర్నీ చేశాడంటే ఇతని దగ్గర విషయం ఉంది కాబట్టి జర్నీ చేశాడు. సో డెఫినెట్గా శివాజీ అండ్ సుధీర్ డెఫినెట్గా ఇది నేను చెప్తున్నాను కదా, హిట్ అయితే ఇండస్ట్రీ నిన్ను భుజాల మీద మోస్తుంది. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివాజీ, ఆల్ ద బెస్ట్. ఇది పెద్ద హిట్ అవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే ఇది సక్సెస్ మీట్